విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలు వెలికి తీయడానికి బాలోత్సవాలు దోహదపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాలలో నంది బాలోత్సవాలు ఉత్సాహభరితంగా మంగళవారం ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూలల నుండి ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల నుండి విద్యార్థులు బాలోత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొదటి రోజు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డి, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రాకేష్ రెడ్డి, అధ్యక్షులు డాక్టర్ డి క్రాంతి చైతన్య, గురురాజా విద్యా సంస్థల కరెస్పాండెంట్ మౌలాలి రెడ్డి కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రారంభ సభలో డిఈఓ మాట్లాడుతూ పాఠశాలల్లో పాఠాలు వినడమే కాకుండా ఆటపాటల్లో ఆనందంగా గడపాలని, అప్పుడే బాగా చక్కగా చదవగలరన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి బాలోత్సవాలు మంచి వేదికగా ఉపయోగపడతాయన్నారు. 2 రోజుల పాటు జరిగే బాలోత్సవాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా ఉంటుందని, బాలోత్సవాల ద్వారా మరోసారి మన సాంప్రదాయాలను గుర్తు చేస్తాయన్నారు. నిజంగా బాలోత్సవాలు పిల్లలకు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయని డిఈఓ జనార్దన్ రెడ్డి అన్నారు. పిల్లల్లో ఎన్నో కళలు, నైపుణ్యాలు దాగి ఉన్నాయి. వాటిని బయటికి తీయడానికి, వాటిని వ్యక్తీకరించడానికి, వాటిని ప్రదర్శించడానికి వేదిక కావాలి. ఇది మరి బాలోత్సవం అనేది ఒక అద్భుతమైన వేదిక. మీరందరూ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించడానికి ఇది నిజంగా మన నంద్యాలలో మనం ఇలా 3వ నంది బాలోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి పాఠశాలలో ప్రతిరోజు పాఠాలు నేర్చుకుంటున్నాం. పాఠాలతో పాటుగా మరి మనకు కో కరికులర్ యాక్టివిటీస్ ఎన్నో పిల్లలు నేర్చుకోవాలి. ఒక మంచి వ్యక్తి తయారు కావాలంటే పిల్లలు చదువుతో పాటుగా సంస్కారవంతులుగా తయారు చేయడం అవసరం. సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. మరి ఇటువంటి సాంప్రదాయబద్ధంగా ఉన్న మన భారతదేశంలో మనమంతా కూడా మూల్యమైనందుకు ఎంతో గర్వంగా ఉంది. బాలోత్సవాలు పిల్లల్లో ఉన్న పలు రకాల ప్రతిభను వెలికి తీసే కార్యక్రమంగా ఉపయోగపడుతుందన్నారు. ఈ బాలోత్సవాలు 3 సంవత్సరాలుగా జరుగుతున్నాయని, అందులో తను భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలను విద్యార్థులు ఉపయోగించుకుని తనలోని జిజ్ఞాసను, టాలెంట్కు సానపట్టి వృద్ధి చెందాలని ఆయన అన్నారు. ప్రతి ఏటా నంది బాలోత్సవాలు నిర్వహిస్తూ విద్యార్థులను సమాజం పట్ల చైతన్యం చేయడం జరుగుతుందన్నారు. సైన్స్ శాస్త్ర రంగాల్లో ముందుకు సాగుతున్న తరుణంలో మూఢ విశ్వాసాలు పెరిగిపోతున్నాయని విద్యార్థులు వాస్తవ పరిస్థితులను గమనించాలన్నారు. బాలోత్సవాలు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమం మీలోని వివిధ రంగాల్లో ఉండే కళలను ప్రోత్సహించడం కాకుండా వాటిని ప్రదర్శించి వాటిలోన మీకున్న జిజ్ఞాసని, మీకున్న టాలెంట్ని వెలికి తీయడమే కాకుండా మున్ముందు మీరు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని దారి చూపే ఒక కార్యక్రమం ఇది. ఈ నంది బాలోత్సవం ఇది 3వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాల కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నంది బాలోత్సవ నిర్వాహక కమిటీకి మరోసారి నేను ధన్యవాదాలు. మొదటి రోజు మంగళవారం వ్యాస రచన, చిత్రలేఖనం, కథ రచన, కవిత రచన, ఉత్తరం రాయడం, సైన్స్ ఎగ్జిబిషన్, ఏకపాత్రాభినయం, లఘునాటికలు, ఫ్యాన్సీ డ్రెస్, క్లాసికల్ డాన్స్ వంటి కార్యక్రమాలు జరిగాయి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.